అమెరికాలోని న్యూజెర్సీలో దాదాపు 40 సంవత్సరాలుగా తెలుగు ప్రజలకు సేవలందిస్తున్న సంస్థ తెలుగు కళా సమితి 40 ఏళ్లలో భారీగా ప్రజా ఆదరణ పొందింది. ఈ నెల 23న దీపావళి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థ అధ్యక్షుడు మధు పత్రికా ముఖంగా వెల్లడించారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించేందుకు తెలుగు కళా సమితి ఈ వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమాలు మానవ సంబంధాలను పెంపొందించడమే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించగలవని మధు పేర్కొన్నారు. నవంబర్ 23న మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు మ్యూజికల్ నైట్, ఫ్యాషన్ షో, సామెతల వేట, మెడతకు మేతా పేరుతో సాహిత్య పోటీలు, ఇతర కార్యక్రమాలు చాలా గ్రాండ్గా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మన్నవ సుబ్బారావు, ఉపేంద్ర చీవుకుల, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శంకరమంచి రఘుశర్మ పాల్గొననున్నారు. వీరితో పాటు ప్రముఖ కమెడియన్ కమ్ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకోనుంది. ముందస్తుగా అయిన ప్రవాసులు, కళాకారులు, స్థానికులతో కలిసి సరదాగా గడిపారు. అలాగే గాయకులు భరద్వాజ్, దివిక, యామిని, ఘంటసాల కీర్తనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. సంగీత దర్శకుడు చరణ్ పాకాల లైవ్ ప్రోగ్రాం ప్రేక్షకులను ఉర్రూతొలగించనున్నారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ హీరోయిన్లు, సెలబ్రిటీలు సందడి చేయనున్నారు. ఈ సందర్భంగా జై స్వరాజ్య, జేఎస్డబ్ల్యూ గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ గారు ఈ సందర్భంగా మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డితో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఫాస్ గొప్పతనాన్ని, దాని చరిత్ర, చేస్తున్న సేవా కార్యక్రమాలను డాక్టర్ ఆనంద్ గారు కొనియాడారు. శివారెడ్డి ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, డాక్టర్ ఆనంద్ గారు నాకు ఎప్పటి నుంచో సుపరిచితం, ఆయన నాకు ఆప్తుడు అని శివారెడ్డి అన్నారు. 40 ఏళ్ల అనుభవం గల ఆనంద్ గారు ఎంత గొప్ప వ్యక్తని, నాకు సహాయం చేశాడని తెలిపారు. టీఫాస్కు హృదయపూర్వక కృతజ్ఞతలని, 40 ఏళ్లుగా సుదీర్ఘ ప్రయాణం చేస్తూ తెలుగువారి కోసం కృషి చేస్తున్న టీఫాస్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా మన తెలుగు కళా సమితి 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు దీపావళి సంబరాలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ మీటింగ్ పెట్టాం. ఎక్కువగా మీరు ఎన్నో కన్వెన్షన్లు చేస్తాం ముందు బ్యాంక్ అటెండ్ ఉంటుంది కదండి. సో ఇక్కడ బ్యాంక్ అటెండ్ లేదు. కానీ బిఫోర్ వి execution, make sure you have planning properly, even though execution will fail off. Because I saw so many organizations, because my name is Tambu Gedala, tomorrow 41 years అవుతుందండి వ్యూ చేసి వచ్చి మాది విశాఖపట్నం. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధం ముఖ్యంగా ఈరోజు చంద్ర గారు, స్వాతి గారు, శ్రీ గారు, నేను ఇంకా ఎవరున్నారంటే మా వైజాగ్ నుంచి వచ్చాము. మాది తెనాలి పరిధి మూవీస్ వచ్చారండి. మూవీలకు అది మాది వైజాగ్ అనుకోవడం మనకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఫస్ట్ టైం చంద్ర గారు ఈరోజు రావడం ముఖ్యంగా ఒక చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది ముందు కొరియాండర్ అనే పేరు ఉండేదండి. కొరియాండర్ రెస్టారెంట్ అది మాదండి ముందు. ఈ బ్యాంక్ అకౌంట్ కూడా కట్టించింది నేనే. తర్వాత గోదావరిలో ప్రవేశించిన ఈ గోదావరి అండి మా ప్రజలు. ఈ రెస్టారెంట్కి ఒక్కరు పాఠాలు చందగా తప్ప ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్, కోటి అవ్వండి, మన చక్రి అవ్వండి, ఎనీబడి దినో మిస్సింగ్, ఈవెన్ రెహమాన్ గారు కూడా మార్నింగ్ వచ్చి వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ వచ్చి ఇక్కడ భోజనం తీసుకుని అన్ని చేస్తాం. అంటే ఇదేంటంటే ముఖ్యంగా సో ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, ఆల్ పొలిటీషియన్స్ అవ్వండి, యాక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, ఎవ్రీబడి ఏం చేయాలి. సో మెనీ ఐ డోంట్ వాంట్ టు హోల్ థింగ్. దిస్ వెరీ చాలా ధన్యవాదాలు అండి మీరందరికీ. ఈరోజు మాకు ముఖ్యంగా పాత్ర గారు ఇక్కడ రావడం, రేపు ప్రోగ్రామ్ గురించి మాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు. ఈ రోజు నుంచి ఫస్ట్ టైం కాబట్టి 10 సార్లు కూడా వస్తారు. మాకు గ్యారంటీ ఉంది. నాకు అది గ్యారంటీ. ఈరోజు నెక్స్ట్ వాళ్ళకి ముఖ్యంగా పాత శ్రీనివాస్ సార్ చంద్ర గారికి please come on to the desk, and also the whole group and come on to the desk, and our PFAS executive committee members, Vatana Garu, remaining executive committee, please give a opportunity to Chief Yamini Ghantasa, Naluguru musicians, drums, power keyboard player.
మార్కస్ అండ్ మళ్ళీ ఈ టీం అంతా రావడానికి కారణం ఈ టీం అంతా రావడానికి కారణం శ్రీచరణ్ గారికి గట్టిగా ఒకసారి ధన్యవాదాలు. అంటే వేరే మైక్ మీద మాట అలవాటు, ఈ మైక్ మీద మాట్లాడడం కొంచెం అలవాటు చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్స్ టు ఈఫాస్ మధువంత గారు అండ్ హోల్ టీమ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us అండ్ హోస్టింగ్ us. ఇట్ ఫీల్స్ గ్రేట్ అండ్ ఇట్ ఫీల్స్ హోమ్. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ నా టీమ్తో వచ్చి పర్ఫామ్ చేయబోతున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనందరికీ తెలుసు మిమిక్రీ కింగ్ శివారెడ్డి గారు. ఈజ్ లైక్ మై ఓన్ బ్రదర్. I know him for more than 25 years. Please come on to the dais. 5 years different. Brother Rama definitely have to be there in Japan. Welcome to the Vidul Garu. Please come on to the dais. అందరికీ నమస్కారం. ఈఫాస్ ఎప్పుడు ఏదో కొత్త రకమైనటువంటి కార్యక్రమాలతో వారి సభ్యులు అక్కరు అంతా కూడా చాలా కష్టపడి ఎంతో ముందు దూసుకెళ్తూ మంచి మంచి కార్యక్రమాలతో ఈఫాస్ గొప్ప స్థాయిలో వెళ్తూ కొంతమంది పెద్దలు సపోర్ట్తో లైక్ దాము గేదెల గారు, మా అన్న దేవుడిచ్చిన అన్న దాము గేదెల గారు, అట్లాగే దేవత ఇచ్చిన అన్న మా మదన్న, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు, అట్లాగే చాలామంది హార్డ్ వర్కర్స్ ఈ ఈఫాస్లో ఉన్నారు. సో మనందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చరణ్ భయ్యాని, మాటల చరణ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, తన టీంని ఆహ్వానించడం, అలాగే తమన్ గారి సిస్టర్ యామిని గారు అంటే హీరోయిన్ ప్రియామణి గారు కనబడింది. ప్రియామణి గారు కొంచెం నల్లగా ఉంటారు, ఈవిడ తెల్లగా ఉన్నారు. సో అద్భుతమైనటువంటి సింగర్, సో గ్రేట్ సింగర్. సో వాళ్ళందరి టీంని పిలిచారు. అలాగే వాళ్ళతో పాటు నన్ను కూడా మిమ్మల్ని అందరినీ నా కామెడీతో, నా మిమిక్రీతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నన్ను కూడా పిలిచినందుకు మనందరి ఈఫాస్కి, ఆ టీంకి, ఆ గ్రూప్కి అందరికీ కూడా హ్యాట్స్ చెప్పు. అండ్ రేపు జరగబోయే కార్యక్రమం చాలా విజయవంతం జరగాలని, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. అద్భుతంగా ఎంటర్టైన్ చేయడానికి మీరందరూ కూడా వచ్చి ఆ ఆనందాన్ని ఆస్వాదించి చక్కగా ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇద్దరు లేడీ సింగర్స్ ఉన్నారు కదా సార్ ఇక్కడ? ఇద్దరు లేడీ సింగర్స్ ఉన్నారు కదా, అందుకనే చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఆ వాయిస్ గురించే మాకు రికార్డ్ అవ్వాలని. చాలా గొప్ప మనసు. అందరూ కూడా చెప్పాను, స్పాన్సర్షిప్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా మంచి మనసు ఉంటేనే ఈ కళా సంస్థలని కానీ సోషల్ ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ని ఎంకరేజ్ చేసేటువంటి మనసు చాలా మంచి మనసు ఉన్న వాళ్ళకే ఉంటుంది. సో స్వాతి గారికి మా తరఫున కూడా, మా చరణ్ అన్న తరఫున కూడా, మా టీం తరఫున కూడా తెలియజేసుకుంటున్నాం. ఇంత మంచిగా మా ఈ కార్యక్రమానికి, ఈ దీపావళి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నందుకు. కానీ రాగానే ఒక లేడీ
ఎవరో స్పాన్సర్షిప్ చేశారు అని చెప్పేసి అని అంటే అప్పుడు నాకు స్వాతి గారిని తెలియదు. నేను రాగానే అరుంధతి గారిని అనుకున్నాను. ఎందుకంటే డైమండ్ నెక్లెస్లు అవి కట్టుకుని వస్తే ఏమనుకున్నానంటే అదేనేమో. తర్వాత స్వాతి గారు చూపించారు, అబ్బాయి ఎంత సింపుల్ సిటీ అనుకున్నాను. అదే స్వాతి గారు ఎంత సింపుల్గా ఉంటుందంటే ఆవిడ అంత సింపుల్గా ఉంటుంది. పెద్ద మనసు ఉన్న వాళ్ళు ఎప్పుడు అలాగే సింపుల్గా ఉంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీగారు ప్లీజ్ కమ్మంటారు. ప్లీజ్ రండి రండి. రండి. థ్యాంక్ యూ సో మచ్. నేను చేసిన లేదు పార్ట్ ఆఫ్ ది అదర్ డోనర్స్ అందరూ చేసిన తప్ప ఈవెంట్. అండ్ రావు గారు ఈవెంట్ జరిగినా సరే అన్నింటిలోనూ నాది అనుకున్నట్టుగా పార్టిసిపేట్ ఇది అవసరం లేకపోయినా సరే అంటే ఇంకా నేడు ఆయన చేశారు, నేడు కూడా సేవ చేశారు. బట్ ఈవెన్ దెన్ ఆగకుండా శ్రద్ధకోకుండా ఏ ఆర్గనైజేషన్ పిలిచినా సరే రెడ్డి దాంట్లో సాయం చేస్తారు, అందరికన్నా ముందు ఉంటారు. సో వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ సీనియర్స్ హూ హ్యావ్ పుట్ సో మచ్ ఎఫర్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ మీరు మీట్ అండ్ గ్రీట్ పెట్టినప్పుడు చెప్తాను. ఇట్స్ ఎ గుడ్ టీమ్ అండి, ఇట్స్ ఎ వెరీ గుడ్ టీమ్. గారు కానీ అందరూ కూడా అదే కల్చర్ మన కల్చరల్ యాక్టివిటీస్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. అండ్ అందులో లీడర్షిప్ ఆఫ్ గారు తీసుకోండి. He has some unique ideas and it's always a pleasure to support. Thank you. Very good luck. ఇక్కడ చాలా నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. ముఖ్యంగా మీకు తెలిసి ఉండదు, టోటల్గా 7 నేషనల్ ఆర్గనైజేషన్స్ 4 ఆర్గనైజేషన్స్ ఇక్కడే పుట్టాయండి న్యూ జెర్సీలో. ముఖ్యంగా ఎందుకంటే న్యూ జెర్సీలో ఉన్న ప్రజలందరూ కూడా మీకు తెలుసు, అమెరికాకి వెళ్ళి నుంచి థామస్ ఎడిసన్ అయితే మన పిల్లల్ని మనస్వారా దీవించి విచారణ చేసిన మన టీచర్స్ ఉన్నారు. ఇక్కడ కూడా నేను ఎప్పుడు చెప్తుంటాను, టీచర్స్ న్యూ జెర్సీలో అండి చెప్తున్నాను. న్యూ జెర్సీ బెస్ట్ టీచర్స్ ఎక్కడ ఉన్నారంటే న్యూ జెర్సీలో. బికాజ్ I will be business also. I met so many 24 conventions వెళ్ళాను. బెస్ట్ కన్వెన్షన్స్ జరుగుతుంది ఇక్కడ. అఫ్కోర్స్ ఎవరు కూడా ఇక్కడ కులమత భేదాలు కానీ మేము కానీ ఇక్కడ ఉండవండి. అందుకని ఆర్గనైజేషన్ పాటు అయిపోయింది 7 ఆర్గనైజేషన్. మంచిదండి, తక్కువ అయిపోతుంది. అదేవిధంగా ప్రతిసారి ఆర్గనైజేషన్ వస్తారు. ఎక్కువగా మనకి ఎదురుగా ఎలక్షన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. చాలామంది ఉన్నారు. నా గుడ్ ఫ్రెండ్ ఎందుకు ఎన్ని ఎలక్షన్స్ ఎందుకు ఉండాలి, ఏమిటి మేము మన ముందు ఉండకూడదని మన మాట అని మన అమెరికా మన అని చెప్పేసి మన రీసెంట్గా మన పేరు అవుతుంది. మా క్లోజ్ ఫ్రెండ్ అఫ్కోర్స్ మీ శిష్యులు అంటారు, నా గురువు అంటారు, శ్రీనివాస్ గారు. ప్లీజ్ కమాండ్. రావు గారి మాటలు కాదు, మనసును చూడాలి. వాట్ హీ వాంట్స్ టు కన్వే ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ ద వర్డ్స్ దట్ హీ సేస్. థ్యాంక్ యూ రావు గారు. ఇప్పటికీ 2-3 సార్లు మెసేజ్లు చేసి రావాలి రావడానికి వచ్చాను. మన బ్రదర్ శివ గారు వచ్చారంటే లాంగ్ టైమ్ రిలేషన్షిప్ అండ్ వీ నో ఈచ్ అదర్ ఫర్ లాంగ్ టైమ్. వారి కోసము తర్వాత మన డిఫెన్స్ ఈవెంట్ అంటే మన లోకల్ ఈవెంట్. నేను న్యూ జెర్సీకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంస్థలో వాలంటీర్ ఉన్నానంటే డిఫాస్లోనే ఉన్నాను. డిఫాస్ నుంచి ఇది మార్పు సంస్థ మా అందరికీ మేము న్యూ జెర్సీలో ఉన్నాం కాబట్టి మాకు ఆల్వేస్ బిగ్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్స్. అండ్ వాళ్ళు ఏ పని చేసినా కూడా మా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము వారికి ఏం రిగార్డెస్ ప్రెసిడెంట్ ఎవరున్నా ఏమున్నా డిఫాస్ అంటే మేము ఉంటాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇక్కడ డిఫాస్ ఈవెంట్ మాట పబ్లిసిటీ చేసుకోవడానికి రాలేదు. మాట గురించి రావు గారు చెప్పారు. సో మీరందరూ గూగుల్ చేయండి. మాట ఏంటంటే మీ మనసులో ఉంది. ఇక్కడ ఉన్న సగం మంది అంతా మన మాట మెంబర్స్, అందరూ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, స్టాండింగ్ కమిటీ మెంబర్స్, మన హానరీ అడ్వైజర్స్ అందరు ఉన్నారు. అందరు మాట శ్రేయవిలాసులు ఇక్కడ ఉన్నారు. అందరూ న్యూ జెర్సీలో ఉన్న సగం మంది మనకు మాటకు ఆత్మీయంగా ఉన్న వాళ్ళే. కాబట్టి మన అందరం ఒకటే.
అందుకే మన అని చెప్పాము. మన అంటే కాబట్టి వీఆర్ ఆల్ టుగెదర్. దట్ ఈస్ వేర్ ద మాటా ఈస్ డిఫరెంట్. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా ఈస్ ఫర్ ఎవ్రీబడి. ఎనీబడి కెన్ కమ్ అండ్ టేక్ ద లీడ్ అండ్ వర్క్ ఫర్ ద సొసైటీ. దట్స్ వేర్ వీఆర్. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈఫాస్కి నేను ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఇస్తాను అని చెప్పేసి చెప్పిన మాటలు శ్రీనివాస్ గారి. ఆయన మాటలో ఉండడమే కాదు, మాట ఇస్తే మడత తిప్పడు, మాట తప్పడు. సో మాట అలాంటి అసోసియేషన్ అండి. ఎందుకంటే నేను జస్ట్ 3 days బ్యాక్ డాలస్లో మాట కార్యక్రమాన్ని అటెండ్ అయ్యాను కాబట్టి నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఒక మంచి అసోసియేషన్, కుల మతాలకి అతీతంగా అండ్ కష్టపడే వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి సోషల్ ఆర్గనైజేషన్తో ఒక పేరిట చక్కగా అన్ని రకాల కార్యక్రమాలతో, అంటే లైక్ కల్చరల్ ఈవెంట్స్ కావచ్చు, అంటే కళాకారులను ఆదరించడంలో కానీ అన్నింటిలో ముందడుగుకు దూసుకుపోతుంది మాట. ఇది యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఉంది, వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ కదండి ఇది. సో అమెరికాలో, ఇండియాలో ఈ మాట అనేది ఇంకొక 2 years చూడండి, ఇంకా ప్రతి ఒక్కరికి తెలియని వాళ్ళకు కూడా ఎంత బ్రహ్మాండంగా తెలుస్తుందో. ఇంకా ఎలాంటి ఆర్గనైజేషన్ అయినా సరే మాట తర్వాతనే అన్న లెవెల్లో మాట ముందు చూసిపోతా ఉంది. సో ఆయన చెప్పలేకపోతున్నాను, నేను చెప్పాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ రాము గారు. మీకు అందరికీ ఇంకొక ముఖ్యమైన విషయం, రేపు నవంబర్ 23 జరుగుతున్న కార్యక్రమానికి రేపే 23 జరుగుతున్న కార్యక్రమానికి స్వాతి గారితో పాటు శ్రీ అట్లూరి గారు కూడా తోడుగా ఉండి ఈవెంట్ స్పాన్సర్ చేస్తున్నారు. ఐ రిక్వెస్ట్ శ్రీ అట్లూరి గారు సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వచ్చింది. అయితే శ్రీ గారు, స్వాతి గారు, శ్రీ ఆయన ఇద్దరు సేమ్ చేయండి. నామకని చూపుగా ఉన్నారు, ఇద్దరు తీయండి, ఫోటో తీయండి ఇద్దరిని. అయితే ఈ కార్యక్రమం అంతా జరగడానికి, అసలు నాంది పలకడానికి మేము టీఫాస్లో వాల్యూస్ ప్రకారం ప్రోగ్రామ్ చేస్తాం. కానీ దానికి స్పెషల్ ఎఫెక్ట్ రావాలి అంటే సంగీత విభాగంతో అవుతుంది. అది శ్రీచరణ్ గారిని మాకు పరిచయం చేసి మా దగ్గరికి తీసుకొచ్చింది. ఈ ప్రోగ్రామ్ అంతా వెనక నుండి నడిపించింది ఉజ్వల్ కుమార్. కాస్త గట్టిగా ఒకసారి accepted a small bouquet. Please come. అందరు చెప్పినట్టుగా వాళ్ళకంత బంధం ఉందో నాకు కూడా ఇక్కడున్న పెద్దలతోటి బంధం 2007 స్వాతి గారికి ఉజ్వల్ నాకు 2014 నుంచి తెలుసు, శివారెడ్డి 2007 నుంచి తెలుసు, శ్రీచరణ్ గారు మాత్రమే 2024 తెలుసు. కానీ అంటే యంగ్ అండ్ డైనమిక్గా ఉంటే ప్రోగ్రామ్స్ ఎలా రన్ చేయబడతాయో మీకు అందరికీ తెలుసు. ఇట్స్ గోయింగ్ టు బి రాకింగ్ మ్యూజిక్ ఆర్కెస్ట్రా టుమారో నైట్ అట్ ద సేమ్ టైం. 8 గంటలకు వాడికి ఇస్తే అక్కడి నుంచి ఒక అరగంటలో మా శ్రీచరణ్ గారు ఆ గిటార్ని ఆడిస్తారో, పాడిస్తారో, పెట్టేస్తారో, బద్దలు కొడతారో చూడాలి. తప్పకుండా అద్భుతంగా ఉండబోతుంది. మై సింగిల్ స్టేట్మెంట్, ప్లీజ్ జాయిన్ us tomorrow from 3 to 10:45 p.m. We have to vacate the premises by 10:30 onwards. Thousands of people will have to vacate. So 10:30 కల్లా కట్ ఆఫ్ లైన్ చేసుకొని చేయడానికి ట్రై చేస్తున్నాము. 3 to 7 అద్భుతమైన కార్యక్రమాలు. తెలుగు కళా సమితి ఆ మాటలోనే ఉంది, ఎటువంటి విలువలు ఇవ్వాలి. అటువంటి కార్యక్రమాలే నాకు ప్లానింగ్ చేయడానికి నా యాన్యువల్ కమిటీ చైర్మన్
ఇక్కడ శేషగిరి అమ్మమ్మకు చాలా హెల్ప్ చేశాడు. రాత్రిలో 11, 12 దాకా 9 అలానే కట్టిన వాళ్ళు ఎవరు తక్కువ గారు వైస్ ప్రెసిడెంట్ గారు నిద్రాహారాలు అని డొనేషన్స్ కలెక్ట్ చేయడానికి ప్లెడ్జ్ చేసిన డొనేషన్స్ అన్నీ చేస్తున్నారు. డొనేషన్స్ అంటే గుర్తుకొచ్చిందండి స్వాతి గారు ఈవెంట్ స్పాన్సర్ అయితే ఇక్కడున్న నేషనల్ ఆర్గనైజేషన్ పేరున్న ప్రతి నేషనల్ ఆర్గనైజేషన్ ప్లెడ్జ్ చేసింది, ఈ రోజున పేమెంట్ చేసింది. వాళ్ళ బిల్స్ లేకపోతే ఆ డబ్బు రాకపోతే మేము బిల్స్ పట్టడం కూడా కష్టం. అటువంటి సహృదయంతో చేసిన పెద్దలందరికీ ఈవెంట్ స్పాన్సర్స్కి ఇకపోతే ప్రేమాభిమానాలతోటి మమ్మల్ని హక్కులు చేర్చుకొని నేనున్నాను మీ పక్కన అని చెప్పి ముందుకు తీసుకెళ్తున్న రథసారథి దాము విజేతల గారికి మేము గోదావరి ఆయనే చెప్పారు. నాకు కూడా ఇక్కడ మధురానుభూతులు ఉన్నాయి. గోదావరి అది కొరియాండర్లో ఉన్నప్పుడే నేను చాలా మీటింగులతో వచ్చాను. శ్రీనివాస్ తోటి కూడా ఎన్నోసార్లు కలిసిన సందర్భాలు ఉన్నాయి. గనగోతోటి అడగకుండానే అమ్మాయినా అన్నం పెడుతుందట. గోదావరి మాత్రం అడిగినా అడగకపోయినా అన్నం పెడుతుందట. అంత చక్కటి గోదావరి రెస్టారెంట్లో ఎంత బాగుంటుందంటే ఈ మా కార్యక్రమం కూడా నెరవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాట్ టు ఫర్గెట్ లాస్ట్ శివారెడ్డి గారు అసలు ఆయన ఉంటేనే ఆ మైకు దగ్గరలుతుంది. స్టేజ్ మీద ఆడ మగ ఇంకెవరా తెలియ ఉన్నట్టుగా హుషారు చేసిపోతున్నాడు. అయితే ఈ హుషారులో నేను చిన్న మార్పు అడిగాను. ఆ ప్రోగ్రామ్ మామూలుగా అయితే ఆయనకు ఒక అరగంట సేపు మ్యూజిక్ని ఇచ్చి మీరు బిల్లేసుకోండి సపోర్ట్ కొడతాం మీరు షాల్వ్ వచ్చాం. నేను అలా అంటున్నాను. మీరు 3 to 7 ఎప్పుడు మీరు పైకి రావాలనుకుంటే అప్పుడు రండి. మీ చాతుర్యాన్ని కళా చాతుర్యం that's all my request. That's it. Thank you very much for hearing. మా ప్రెసిడెంట్ గారి గురించి చెప్పమంటున్నారండి శివారెడ్డి గారు. నిజంగానే ఇంత మంచి ప్రోగ్రామ్ని చాలా కష్టపడ్డాము. ఇంకా అది తర్వాత మాట్లాడుతున్నాం రేపు ప్రోగ్రామ్ అయిన తర్వాత. కాకపోతే ఈ హోల్ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా నేను శ్రీకృష్ణ తులాభారంతో పోతదలుచుకున్నాను. ఎందుకంటే కృష్ణ తులాభారం జరిగేటప్పుడు మణులు మాణిక్యాలు ఎన్నెన్నో గోల్డ్ అన్నీ వేసినా కూడా రుక్మిణీదేవి తీసుకొచ్చిన తులసి దళంతో తక్కిడ తొలిగిందట. ఆ రుక్మిణీదేవి కూడా మా స్వాతి అడుగుతుంది కదా. అందం ఐశ్వర్యం కలపోతండి. మిమ్మల్ని మొదటిసారి 2010లో నేను కృష్ణంలో చూశాను. ఆ పోస్టర్ మైండ్లో అమ్మవారి పోస్టర్ అలా గుర్తుండిపోయింది నాకు. మీరు ఆ దుర్గా దీని గురించి చేశారు ఒక ఈవెంట్. అదే పోస్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విల్ టాక్ మోర్ ఆఫ్టర్ ద ఈవెంట్ అండ్ ప్లీజ్ కమ్ అండ్ మేక్ ఇట్ ఎ వెరీ గ్రాండ్ సక్సెస్. We are all waiting for you to honor you and have a great fun for in our Diwali. Thank you. I request my BOT also to Vice President Prashant. చేస్తే కానీ ఇంత పెద్ద ఈవెంట్ జరగదు. దానికి క్యాప్టెన్ మా అన్నగారు మధు అన్నగారు. ఆయన క్యాప్టెన్ సరిగ్గా ఉండకపోతే అసలు ఎటో వెళ్ళిపోతుంటాం మనం. ఆయన అందరినీ కలుపుకొని ముందుకు మమ్మల్ని అందరినీ మా చేత పని చేయిస్తూ మా కోపాలు వచ్చిన ఆ కోపాలు చల్లారుస్తూ ఆయన కోపం వచ్చిన ఆయన దాన్ని అణుచుకుంటూ ఇలా ఎన్నో రకాల ఫీట్లన్నీ చేసామండి గత 2 నెలలు బట్టి మేము. సో ఫైనల్లీ రేపు షో పుటప్ చేయాలి. సో అందరూ రండి తప్పకుండా. సో విల్ సీ. మాకు కొన్ని కళలున్నా కూడా మేము ప్రదర్శించుకోలేని పరిస్థితి అండి BOT మెంబర్స్. సో మా కళను మేము ప్రదర్శించుకోలేము. ఇంకోళ్ళ కళల్ని మేము ప్రమోట్ చేయాలి, పెంపొందించాలి. వాళ్ళ కళని సొసైటీకి చూపించాలి, పంచాలి, అందరినీ ఆనందింప చేయాలి. ఇది మీ ఫాస్ యొక్క మోటో అండి. సో అందరితో రేపు తప్పకుండా రండి. మాట్లాడినంత ఒక మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నిజంగానే నో బడీ కెన్ మ్యాచ్ హిస్ ఎనర్జీ అట్ ద ఏజ్ ఆఫ్ నేను చెప్పను నీ వయసు. అలానే మా వాణి ఇప్పటిదాకా చెప్పిన మాటల సారాంశం
ధనమంతా ఎన్ని ప్రాబ్లమ్స్ పడుతున్నావా నీకంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సే షీ ద ట్రెజరర్ అండి. డబ్బులు ఇస్తేనే మాట్లాడతారు. నమస్కారం అండి. అందరూ రేపు మా ప్రోగ్రామ్ కొంచెం సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. అమ్మా దాదా యూత్ సర్వీసెస్ రేపు ప్రోగ్రామ్ జరగబోయేదంతా కూడా వాలంటీర్ల రేపటి అలాగా స్ట్రాంగ్ ఫోర్స్. నేను లత అంటున్నా, నేను కమిటీ చేయాలి. సో పిల్లలతో యాక్చువల్గా నేను పిల్లలు చాలా మంది పిల్లలు వచ్చి మనకి హెల్ప్ చేయాలనిపిస్తున్నారు పెద్దల కన్నా. సో నాకు నేను ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నాను అందరి అడల్ట్స్ని, మేల్స్ అండ్ ఫీమేల్స్ కమ్ అండ్ వాలంటీర్ అండ్ హెల్పర్స్ అండ్ సపోర్ట్ ప్రోగ్రామ్కి. పిల్లలు కూడా యాక్చువల్గా రేపటి భారతర పౌరులు కాబట్టి వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ మనల్ని చూసి నేర్చుకోవాలి కదా. సో అందుకనే పెద్దలంతా కొంచెం వస్తే ముందుకు వచ్చి హెల్ప్ చేస్తే కదా మనకి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. వాళ్ళ పిల్లల కూడా హెల్ప్ చేస్తే మనకి సపోర్ట్ చేస్తారు. సో ఈ కార్యక్రమానికి యాక్చువల్గా వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అండ్ ఆల్సో మధు అన్న గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. మా టీంలందరినీ ఒకటిగా చేసి ఈ ప్రోగ్రామ్ అంతా సక్రమంగా చేయాలి అని చెప్పి చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు, మాకు హెల్ప్ చేస్తున్నారు. సో అందరు టీం మెంబర్స్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందుకే నేను బయట మర్చిపోయి there are two strong forces you have introduced. Now next is our community chairman Varalakshmi Srinivas. నెక్స్ట్ అరుంధతి గారు అనుకున్నాను. ఆ ఫోర్స్ వస్తే మళ్ళీ నువ్వు వచ్చేస్తావు స్టేజ్ మీద. అందరికీ నమస్కారం అండి. నేను తెలుగు కళా సంస్థ కమ్యూనిటీ చైర్మన్. మీరందరూ రేపు వచ్చి మేము చేసే ప్రోగ్రాంలన్నీ ఆనందంగా అసలు దీపావళి వేడుకలు ఇంత బాగా చేస్తారా అన్నట్టు మేము చేయాలనుకుంటున్నాము. సో మీరు అందరూ ఇది చేస్తారని ప్రార్థిస్తున్నాము. మీరు ఏం చెప్పినా ఏం చెప్పకపోయినా టీఫాస్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ టుడే. వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఫర్ నిరూపించమంటారా? మా ఐటీ సర్వీసెస్ లోకేందర్ గిర్కాలు ఇక్కడికి వస్తారు, మీరే చప్పట్టుకోండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు లోకేందర్ గిర్కాల, ఐటీ చైర్గా వర్క్ చేస్తున్నాను. ఐటీ చైర్గా వర్క్ చేస్తున్నాను. ఈ సంవత్సరం మేము స్పోర్ట్స్ టోర్నమెంట్ జరిపించామండి. క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్ అండ్ వాలీబాల్, టెన్నిస్, ఈ టోర్నమెంట్స్ అన్ని ఆడవాళ్ళకు కూడా క్రికెట్ టోర్నమెంట్ చేశామండి ఈ సంవత్సరం. వాళ్ళందరి విజేతలకు రేపు జరగబోయే దీపావళి సంబరాలలో వాళ్ళకు బహుమతులు అందజేస్తామండి. సో ఇలా ఈ సంవత్సరం స్పోర్ట్స్ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ. As I told you, Deepavali is focused on the various competitions, both in sports and arts. మాకు కొన్ని అవాంతరాలు మా సెక్రటరీ అనివార్య కారణం వల్ల వాళ్ళ మదర్ చనిపోవడం వల్ల ఇండియాలోనే ఉన్నారు. సెక్రటరీ యూస్ టు has planned a complete itinerary and the program of the sports competition. 12 క్రికెట్ టీంలు వచ్చాయి, 2 నెలలు ఆడారు. బ్యాడ్మింటన్, వాలీబాల్ ఇవన్నీ ఒంటి చేతితోటి ఆయన లేకపోయినా ప్రతిరోజు ఒక్కొక్క రోజు 4 గ్రౌండ్స్ తిరిగేవాడండి. అంటే సుమారు 300 మైళ్ళు డ్రైవ్ చేసేవాడు. వాళ్ళు ప్లస్ అన్నీ చేసేవాడు. అందుకనే మా లోకేందర్ ఉంటే మేము చాలా స్ట్రాంగ్గా చేస్తాము. ఎంతో అసలు ఈజ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్. హీ ప్రూవ్స్ దట్ హీ స్ట్రాంగ్ ఆల్సో. థ్యాంక్ యూ లోకేందర్, థ్యాంక్ యూ. లేకపోతే ఇప్పుడు వెళ్ళగానే ఇంకో క్యాండిడేట్ పైకి అరుంధతి గారు విజృంభించారు.
మర్చిపోరు నా పేరు ఎక్కడో పెళ్ళికి ఒక్కసారే చూపిస్తారు అనుకుంటారు కానీ మాటలతో ఎవ్రీబడి విల్ రిమెంబర్ దట్. ఇక్కడ రికార్డు కూడా అయ్యింది. థ్యాంక్ యూ ఎవ్రీబడి, ఎస్పెషల్లీ ఆల్ ద ఆర్గనైజ్ మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అండ్ థ్యాంక్ యూ మధురన్న అండ్ టీమ్ దట్ ఆల్ ఆఫ్ us encourage each other. అసలు పెద్ద చిన్న అనుకోకుండా అన్ని విషయాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకొని ఏవి మధురంతో ఏవి ఎవరిలో తక్కువ ఉన్నాయో చెప్పుకొని మేము అన్నీ సర్దుకొని వాచింగ్ సో we are going to have a blast. Tomorrow we have minor items and dance programs and ladies are going to come dance and fashion show only. You will enjoy everything. And volunteers, Lata garu tanadi tanane chepukodaniki marchipoyindi. She is conducting robotics competitions tomorrow and schools coming to do present the robotics. So I encourage you all చూసి ఆనందించి అండ్ పిల్లలు ఎలా చేశారో చెప్తే మాకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈజీగా అవుతుంది. సో ప్లీజ్ కమ్ అండ్ సాల్వ్ దట్ రోబోటిక్స్. థ్యాంక్ యూ అండి. అండ్ ప్లీజ్ we all see you tomorrow at 3 o'clock at Hammersholt School. That is Joanne నేను అదే సిటీలో ఉండి నేనే చెప్పలేకపోతున్నాను. My kids used to say Hammersholt School, so I'm used to saying that. Thank you, Andy. I request all the beauty to present a bouquet down here. Under it. ఈ సత్కారం రాముగారికి మొదలండి డిగ్రీ రేపంతా ఇంకా ఎన్నోసార్లు ఆయన్ని స్టేజ్ మీదకి పిలుస్తూ స్టేజ్ మీదతో ఆయనతో ఆనందం పంచుకుంటూ ఆయన విశ్వరూపం రేపు చూస్తారు. ఎందుకంటే మమ్మల్ని ఎవరిని పనిచేయండి ఆయన మొత్తం ఏది తీసుకున్నా దాంట్లోకి వచ్చేసి ఇదండి ఇది చేసేస్తున్నామంటే అది చేసేస్తున్నామండి అంటారు. ఇది కూడా ఆయన అలానే చేశారు. వీఆర్ లక్కీ టు హ్యావ్ దాముగేరిలా యాజ్ ఎ సపోర్టర్ ఫర్ దిస్. చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు ముఖ్యంగా ఏం చేసింది ఈరోజు గోదావరి వితిన్ 1 hour 2 3 hours చెప్పిన వెంటనే శ్రీనివాస గారు వచ్చి స్పాన్సర్ చేసే మొత్తం వెరీ సారీ తీసుకోమంటుంది శ్రీనివాస గారు. లత అరుంధతి ఇక్కడ శ్రీనివాస్ గారు మొదలు కూడా కదండి ఆర్టిస్టులు చాలా మంది చూస్తుంటారు. ఇప్పుడు లైక్ మన అకాల గారికి కూడా వెంటనే చెప్పిన వెంటనే ఫోన్ చేసిన వెంటనే వాళ్ళకి ఇక్కడ పేరు పెండింగ్లో వాళ్ళే డెలివరీ చేసేసి ఫుడ్ డెలివరీ చేసేసి ఎంతో హ్యాపీగా బాగుంటుంది. మీకు ఫర్గాట్ చేస్తాను లైక్ మై ఫ్రెండ్ బట్ నేను హ్యాపీ ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ ఫర్ శివ అదేవిధంగా ఈరోజు చాలా మంది ఉన్నారు. శ్రీగారు నరసింహ గారు అండ్ మిసెస్ ఈశ్వరి గారు ప్లీజ్ మాట్లాడుతుంది మీడియా గ్రూప్ అండ్ ఆల్సో టీవీ అండ్ ఆల్సో ఫోటోగ్రాఫర్ మొక్క గారు భారతి గారు మన టీవీ ఎక్కడున్నారు పెట్టుకున్నారు. టీవీ పై మనకి ఏం ప్లేస్ కంపార్ట్మెంట్ సిస్టర్ ప్లీజ్ కంపార్ట్మెంట్
we don't want to forget anybody. We want to recognize everybody because we have a lot of services for the community. We know him more than 20 years, decades. Sridhar garu, unfortunately, because of some programming, he is at home. That's why he didn't come today. Sridhar garu, ఒకసారి ధన్యవాదాలు. అండ్ ఆల్సో టీవీ5 మన టీవీ సపోర్ట్ చేస్తున్నారు. మాకు ఆల్మోస్ట్ 20 years నుంచి కొరియా నుంచి సపోర్ట్ చేశారండి. టీవీ5 థ్యాంక్ యూ. ఇక్కడున్న పెద్దలు నిరాళ దేశం జాతరలు కాకుండా ఈఓటీలతోటి వాళ్ళకి పూర్తి సహకారం అందిస్తున్న స్పౌజెస్ కూడా నాట్ ఫర్గెట్. వాళ్ళల్లో ముఖ్యంగా మొట్టమొదటిగా వైస్ ప్రెసిడెంట్ గారి వైఫ్ రాణి గారిని గుర్తిస్తారు. రాణి గారి తర్వాత శ్రీనివాస్ రాధాకృష్ణ, కెన్ యూ ప్లీజ్ స్టాండ్ అప్? థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. తర్వాత మధు షకీలి గారు, మధు గారు ఎక్కడున్నారు? ఉన్నారా? గట్టిగా ఆయనకి ఒకసారి చెప్పండి. పూర్ణిమ గిర్కల, కొంతమంది రంగా గారు లేదు. బట్ స్టిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఆల్ థ్యాంక్ యూ ప్రెసిడెంట్ మధు గారు. చాలా చెప్పనంగా ఉత్సాహంగా ఈరోజే ఇంత ఉత్సాహంగా ఉన్నారంటే రేపు ఇంకా రెట్టింపు ఉత్సాహంగా ఉండాలని మనసుకొని కోరుకుంటూ ఆ భగవంతుడు రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు చేకూర్చాలని, ఇలాంటి సంస్థలని నడిపే కెపాసిటీ కేపబిలిటీ నిండుగా ఇవ్వాలి అమ్మవారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శుభరాత్రి. ఎంజాయ్ లీడర్. హలో అండి, నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్, జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య గ్లోబల్ డైరెక్టర్ అండి. మన టీఫాస్ మన అమెరికాలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. 40 years, లాస్ట్ ఇయర్ 40 years సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈసారి 41st సెలబ్రేషన్స్ మన దీపావళి సందర్భంగా. మధు అన్న అని చెప్పేసి తను కొత్త ప్రెసిడెంట్, ఫస్ట్ కార్యక్రమం తనతో పాటు మొదలు పెడుతున్నారు న్యూజెర్సీలో. ఆ సందర్భంగా ఇండియా నుంచి శివారెడ్డి గారు, తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, తను మిమిక్రీ ఆర్టిస్టు. అట్లాగే చరణ్ మన రేపు సాయంత్రము 1000 మంది పైన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కేరింతలతో ఉర్రూతలిగించడానికి మంచి మ్యూజిక్ పాటలతో మన ముందుకి రేపు సాయంత్రం వస్తున్నారు. అట్లాగే యామిని గారు చాలామందికి పరిచయమే. తన గొంతు కానీ తను మా పాట పాడితే అందరికీ తెలుస్తుంది. మనతో పాటు ఉన్నారు ఈరోజు. రేపు యాక్చువల్గా స్టార్ట్ అవుతుందండి టీఫాస్ వాళ్ళ ప్రోగ్రాము. ఆ సందర్భంగా చరణ్ గారు మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారండి రేపు టీఫాస్ 41st, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్స్, అందరికీ సుపరిచితమే అమెరికాలో. తానా, నాట, ఆట వీటన్నిటి కంటే ముందు నుంచి టీఫాస్ ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏ పాటలతో మా టీఫాస్ ప్రేక్షకుల్ని అలరించాలనుకుంటున్నారు మీ మాటల్లో ఒక్కసారి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమందరం ఇక్కడికి మొదటిసారి రావడం జరిగింది. చాలా షోలు చేసాం కానీ యూఎస్కి రావడం ఫస్ట్ టైము. ఒక 40 సినిమాలు చేసిన తర్వాత అన్నది చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ అలాగే టీఫాస్ అసోసియేషన్తో అంటే ముడిపడి మా ప్రోగ్రామ్ ఇప్పుడు అవుతున్నది. చాలా ఆనందంగా ఉంది. దానికి కూడా ఆహ్వానించినందుకు కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాం. 80s నుంచి అన్ని సాంగ్స్ కవర్ చేసుకొని 2024 వరకు అన్ని పాటలు చేద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే చాలా మిక్స్ క్రౌడ్ ఉంటుంది, యంగ్ క్రౌడ్ ఉంటుంది, చాలామంది వచ్చి ఇక్కడ చాలా ప్రాక్టీస్ కూడా అవసరం. మొత్తం మీ బ్యాండ్లో ఎంతమంది ఉన్నారండి? 8 మంది ఉన్నారు. 4 సింగర్స్, దాని తర్వాత కీబోర్డ్ ప్లేయర్, వైలిన్ ప్లేయర్, డ్రమ్మర్, అలాగే బేస్ గిటారిస్ట్. సో ఒక వెస్టర్న్ మ్యూజిక్ ప్లస్ మన మెలడీస్, మన హిట్స్ రెండు మిక్స్ చేసి పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. అదండి. థ్యాంక్ యూ అండి చరణ్ గారు. రేపటి ప్రోగ్రామ్కి ముందుగా అడ్వాన్స్గా అంతా సక్సెస్ కావాలని, మీరు అందరి ప్రేక్షకులను అల్లరించాలని చెప్పేసి మా టీవీ ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఉండండి మీరు. యామిని గారు, మీరు మీ ప్రస్థానం ఇప్పటివరకు ఎక్కడ మొదలుపెట్టారు, ఎన్ని షోలు చేశారు, రేపటి 41st టీఫాస్ ప్రోగ్రాంలో ఏ రకంగా ప్లాన్ చేసుకున్నారు, ఏ పాటలు
బ్రీఫ్గా మా ప్రేక్షకులకు ఒకసారి వివరించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఫాస్ అనే సంస్థకి చాలా చాలా కృతజ్ఞతలు. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉండడం. అండ్ ఇది నా ఫస్ట్ ట్రిప్ టు ద యూఎస్ అనమాట. ద శ్రీ చరణ్ పాకాల లైవ్లో నేను పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. మీ ఫస్ట్ క్వశ్చన్కి నన్ను ఇండస్ట్రీలో లాంచ్ చేసింది శ్రీ చరణ్ గారే. సో ఇట్స్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ మేకింగ్ మై ఫస్ట్ డెబ్యూ ట్రిప్ టు ద యూఎస్ షోస్ విత్ హిమ్. సో ఇట్స్ అ వెరీ బిగ్ బ్లెస్సింగ్ నాకు. ఆ సందర్భంగా గుడ్ లక్ అండి. మీకు మంచి ప్లాట్ఫామ్ దొరికినట్టుగా మేము భావిస్తున్నాము. యాక్చువల్గా మీరు ఎన్ని సంవత్సరాలైంది ఈ పాటల ప్రపంచంలో మీ గొంతు వినిపించడం? 9 సంవత్సరాలు అయింది. అండ్ చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్కి పాడాను. శ్రీ చరణ్ గారికి పాడాను, కీరవాణి గారికి పాడాను, జీవి ప్రకాష్ గారికి పాడాను, హిప్ హాప్ తమిళ గారికి పాడాను, రెహమాన్ గారికి చాలా స్కోర్స్ బ్యాకింగ్ వోకల్స్ చాలా చేయడం జరిగింది. యువన్ గారికి పాడాను. చాలామంది దగ్గర ఇంకా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడే వచ్చాను ఇండస్ట్రీకి. సో ఇంకా మీ బ్లెస్సింగ్తో అన్నీ ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి యామిని గారు. మా అమెరికన్ ప్రేక్షకులు ఇప్పుడే కాదండి, చాలా సంవత్సరాలు బట్టి మా మ్యూజిక్ ఇండస్ట్రీ కానీ పాటలు పాడే వాళ్ళందరికీ ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తారు. ఎస్పెషల్లీ న్యూజెర్సీ చాలా మంచి ఆడియన్స్ ఉన్నారు మీకు న్యూజెర్సీ. మీరు రేపు చూస్తారు నిజంగా ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందో. చాలా సంవత్సరాలుగా ఇక్కడ తెలుగు వాళ్ళు నెంబర్ 1 తెలుగు వాళ్ళు ఉండే స్టేట్ అంటే న్యూజెర్సీ. మీకు మొత్తం యూఎస్లో డెబ్యూ చేస్తున్నారు కాబట్టి మీకు తప్పకుండా మంచి రెస్పాన్స్ వస్తుంది. భగవంతుడిని మా ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా మంచి కార్యక్రమం సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చరణ్ గారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్, JSW అండ్ జై స్వరాజ్య టీవీ గ్లోబల్ డైరెక్టర్ అండి ఇక్కడ న్యూజెర్సీ నుంచి. చాలా కాలంగా వెయిట్ చేస్తున్న టీఫాస్ లాస్ట్ ఇయర్ 40th యానివర్సరీ చేసుకున్నారు. ఈ సంవత్సరం వచ్చేసి 41st యానివర్సరీ. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ అమెరికా. తానా, నాటా, ఆటా వీటన్నిటితో పాటు మనకి నడుస్తున్న సంస్థ. చాలా ఓల్డ్ సంస్థ. చాలామంది ఆర్గనైజేషన్స్ అందరూ కష్టపడి 40 years నుంచి నడిపిస్తున్న సంస్థ అండి. మనకి రేపు వచ్చేసి దీపావళి సందర్భంగా టీఫాస్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమానికి మనకి సుపరిచితులైన శివారెడ్డి గారు దాదాపు మన తెలుగు ప్రపంచానికి తెలుగు వాళ్ళు వరల్డ్ వైడ్ ఎక్కడ ఉన్నా సరే శివారెడ్డి వాయిస్ కానీ తను మనిషి ఎలా ఉంటాడో సినిమాల్లో కానీ చాలా మందికి చిన్నపిల్లల దగ్గర నుంచి యునేమిట్ అన్ని ఏజ్ల వాళ్ళకి సుపరిచితులే. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అమెరికాకు వచ్చారు. నాకు దాదాపు 2010 నుంచి పరిచయం అండి. ఫస్ట్ టైం ఇక్కడికి ఆపి అని చెప్పేసి ఒక మెడికల్ డాక్టర్స్ అసోసియేషన్లో నాకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఎప్పుడు వచ్చినా కలుస్తూ ఉంటారు. మంచి మనిషి అండి. నాకు నచ్చిన వ్యక్తి. మనస్సు ఎంతో మంచి మనస్సు. ప్లస్ ఎన్నో కళలు ఉన్నాయి తన దగ్గర. ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ తెలుసు తను ఏం చేస్తారు ఏంటి అనేది. ఇదంతా తను స్వశక్తితో వచ్చిన మనిషి. ఎక్కడ నేర్చుకోలేదు, తను సొంతంగా నేర్చుకొని ఎంతో కష్టపడి ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఇంతలా ప్రపంచవ్యాప్తంగా ఇంత మంచి చేత పొగిడించుకుంటున్నాడంటే ద గ్రేట్ శివారెడ్డి అండి. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు ఇంట్రడ్యూస్ శివారెడ్డి వన్ మోర్ టైం. నమస్కారం అండి శివారెడ్డి గారు. మీ వాయిస్లో ఎన్ని కళలు ఉన్నాయో ఎన్ని వాయిస్లు ఉన్నాయో అందరికీ పరిచితమే. ఇందాకే మీరు మీ పేరు శివారెడ్డి, ఇంకో పేరు కూడా నేను ఇవ్వాలనుకుంటున్నారు. శివలీల అంటారో లేకపోతే శివశ్రీ అంటారో మీ వాయిస్లో మీకే వదిలేస్తున్నాను. దీపావళి సందర్భంగా టీఫాస్కి వచ్చిన సందర్భంగా మీరు రేపు వీక్షకులని ఎలా అలరించాలనుకుంటున్నారు? మీ మాటల్లో ఒకసారి మా ప్రేక్షకులకి. అందరికీ నమస్కారం అండి. సో ముఖ్యంగా మా అన్నయ్య గారికి నమస్కారం. ఎందుకంటే కొన్ని ఏళ్ళుగా నాకు పరిచయం ఉన్నటువంటి నాకు బాగా సుపరిచితమైనటువంటి అన్నయ్య గారితో ఈ ఇంటర్వ్యూ చాలా హ్యాపీగా ఉంది నాకు. సో దీపావళి వేడుకలు టీఫాస్ చేస్తున్నటువంటి 40 ఏళ్ళ చరిత్ర గల 40 ఏళ్ళ
ఏమంటారు సీనియారిటీ గల టీఫాస్ మన తెలుగు కళా సమితి చేయబోయే వేడుకల్లో ఈరోజు నా మిమిక్రీ కామెడీతో పాటు మరి చరణ్ గారు, పాకాల చరణ్ గారు అద్భుతమైనటువంటి మ్యూజిక్తో చాలామంది సింగర్స్తో ఆయన వచ్చారు. సో ఆయన ఎంటర్టైన్మెంట్ కానీ మధ్యలో నా మిమిక్రీ కామెడీ అంతా కానీ మిమ్మల్ని అందరినీ ఎంతో ఎంటర్టైన్ చేయబోతూ ఉన్నాం. సో టీఫాస్కి ముఖ్యంగా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే 40 ఏళ్ళుగా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసిన సంస్థలే చాలా టైడ్ అయిపోతూ ఉంటాయి, చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి, చాలా రకరకాల మనస్పర్ధాలు వస్తూ ఉంటాయి. అట్లాంటిది ఈరోజు తెలుగు కళా సమితి టీఫాస్ 40 ఏళ్ళుగా సుదీర్ఘ ప్రయాణం చేస్తూ ఈరోజు ఇంకా మన తెలుగు వాళ్ళని, మన ఎన్ఆర్ఐస్ని ఆనందింపజేయాలన్న ఆలోచనతో ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ మా కళాకారుల తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు నన్ను ఈ కార్యక్రమంలో భాగంగా 41వ వార్షికోత్సవం సందర్భంగా నన్ను పిలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నందుకు నాకు ఇంకా ఆనందంగా ఉంది. సో తప్పకుండా తినబోతూ రుచులెందుకు అన్నట్టుగా రేపు ఏం జరగబోతుందో రేపు వచ్చి చూడండి. ఇవాళ కాదు చూడాల్సింది, రేపు వచ్చి చూడండి. చాలా అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్స్తో మిమ్మల్ని అందరినీ అలరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా రావడానికి సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ శివారెడ్డి గారు, మీ టైం స్పెండ్ చేసి మీ ఎక్స్పీరియన్స్ రేపు మా ప్రేక్షకులందరికీ టీఫాస్ ఆర్గనైజేషన్లో మీ చేసే విన్యాసాలు, మీ చేసే వాయిస్లు మరొక్కసారి ఉర్రుతొలగిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. గుడ్ లక్ అండి శివారెడ్డి గారు. టుమారో విల్ సీ. థ్యాంక్ యూ.